హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ బ్లాగ్స్. మనం అనుకున్న విధంగానే తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు 7,112 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఈ వీడియోలో వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్ అండ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ప్రిలిమ్స్ ఏ విధంగా ఉండొచ్చు, సిలబస్ ఏంటి అనేది క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనా? వన్స్ మనం ఒకసారి ఇచ్చిన వేకెన్సీస్ చూసుకున్న తర్వాత స్ట్రాటజీ అండ్ మన సిలబస్ ఏంటి, బుక్స్ ఏంటనే చూసుకుందాం. అంటే ఒకసారి పీడిఎఫ్ వెళ్తే నోటిఫికేషన్ చూడండి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్, లక్డీకాపూర్, హైదరాబాద్. ఓకేనా? నిన్న రిలీజ్ చేయడం జరిగింది 29 జూలై 2026. వేకెన్సీస్ చూసుకుంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయండి. మనకు పోస్ట్ కోడ్స్ ఇచ్చారనమాట. ప్రతిసారి మనకు నేమ్ మెన్షన్ చేయకుండా పోస్ట్ కోడ్ మెన్షన్ చేస్తారు కింద పీడిఎఫ్లో. పోస్ట్ కోడ్ 21 వచ్చేసి సివిల్ కానిస్టేబుల్, 22 వచ్చేసి ఏఆర్. ఇది 23rd పోస్ట్ కోడ్ అనేది ఏంటంటే ఓన్లీ మెన్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్కి ఇందులో రిక్రూట్మెంట్ అనేది ఉండదు 23rd పోస్ట్లో. ఓకేనా? 25th వచ్చేసి ఎస్సిటి కానిస్టేబుల్. అంటే మీకు పీడిఎఫ్ క్లియర్గా అనలైజ్ చేసిన తర్వాత మీకు అక్కడ క్లారిటీ వస్తుందండి. 26th ఏంటంటే ఫైర్ ఫైటర్, అంటే 750 పోస్టులు. ప్రతి ఒక్కరు మ్యాథ్స్ పోలీస్ ప్రిపేర్ అయ్యాలి అనుకుంటా. అంటే ఫైర్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయితే బాగుంది అనుకుంటారు. ఎందుకంటే మనకు అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ రిక్రూట్ అయినప్పుడు చదువుకోవడానికి ఫర్దర్గా మనం వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం దొరుకుతుందండి. ఓకేనా? ఈ ఆర్డర్ అనేది మనం నోటిఫికేషన్ చూద్దాం. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇది పోస్ట్ కోడ్ 21-22 అంటే సివిల్ అండ్ ఏఆర్ అనమాట. ఓకేనా? ఎల్ఆర్ డిఆర్ అనేది అంటే డిఆర్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎల్ఆర్ అనేది ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి అవి అనమాట. ఓకేనా? డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే మనకు ఎక్కువ పోస్టులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? రామగుండం పోలీస్ కమిషనరేట్ అండ్ ఖమ్మం ఉన్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనరేట్, ఇంకోటి వరంగల్లో ఉన్నాయి అనమాట. వరంగల్ అన్నిటికంటే హైయెస్ట్ ఉంది, 496 వరంగల్ కమిషనరేట్. మనకి ఎక్కువ కాంపిటీషన్ వచ్చేసి నల్గొండ అండ్ మహబూబ్ నగర్లో ఉంటాయండి. ఎప్పుడైనా కట్ ఆఫ్ హై ఉండేటి మహబూబ్ నగర్, నల్గొండ అనమాట. ఈ రెండింటి కట్ ఆఫ్ చాలా హై ఉంటాయి. అన్నిటికంటే లో కట్ ఆఫ్ ఉండే హైదరాబాద్ ఉంటుంది. ఓకేనా? ఎస్టీఎఫ్ చూసుకుంటే 8 ఉన్నాయి అనమాట బ్యాక్లాగ్ పోస్టులు. 1372 డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వస్తాయి అనమాట. అన్ని నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అన్ని క్లియర్గా ఉంటాయి. కేటగిరీ ఇప్పుడు ఎస్సీ కేటగిరీ చేసారు కదా, అందులో కూడా పోస్ట్ డిఫరెన్సెస్ వస్తాయి అన్ని. ఇంతకుముందు ఓన్లీ ఎస్సీ కేటగిరీ ఒకటే ఉన్నాయి, ఇప్పుడు 3 or 4 చేసారు కదా, డివైడ్ అయిపోతాయి అనమాట పోస్టులు. మనకు వచ్చేసి మనకు కావాల్సింది ఎవరెవరు ఎలిజిబుల్, ఫీజు, ఇదంతా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఫీజు ఎంత ఏమిటండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసారు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? టైం, చదువుకోవడానికి టైం. అంతే. నోటిఫికేషన్ గురించి వదిలేండి, వచ్చింది మనం ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలి, ఇదే మన మైండ్ సెట్. సో మనం ఇన్కమ్, క్యాస్ట్ అని తీసి పెట్టుకోనండి అప్లికేషన్ వచ్చే వరకు. ఎందుకంటే అప్లికేషన్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ బిజీ ఉన్నాయనుకోండి, మనకు టైం పడుతుంది క్యాష్ ఇన్కమ్ రావడానికి. ఓకేనా? అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లికేషన్ చేయాలనేది కూడా వీడియో మెన్షన్ చేస్తాం మన ఛానల్లో ఏసీఎస్ బ్లాగ్స్లో. అక్కడికి వెళ్ళి చూడండి అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత. సో మనం వచ్చేసి మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఉమెన్ రిజర్వేషన్ అండి 33 1/3 ఉన్నాయి. 1/3 ఉమెన్ రిజర్వేషన్ అండి పోస్ట్లో. ఓకేనా? చూసుకోండి జాగ్రత్త ఇందులో. ఎందుకంటే 3% ఒక పోస్ట్ ఉమెన్కి వెళ్తుందండి. ఇక్కడ ఉన్నాయి కదా, రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్, అంటే ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉన్నది. ఎవరికి ఉన్నది? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీఎస్, ట్రాన్స్కో, డిస్కౌంట్స్,
టీఎస్ జెన్కో స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు జాబ్లో ప్రిఫర్ అయ్యారు అసలు కాబట్టి అట్లా ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ నేను ఆర్మీలో ఉన్న 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎన్సీసీ వాళ్ళకి 3 years. ఓకేనా, చూసుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు ఏజ్ మనకి ఎంత ఉన్నదండి, 18 to 8. క్వాలిఫికేషన్లో ఉంటుంది, నేను మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఒకసారి. మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ 10+2 అనమాట. సో టెక్నికల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ఉంటుంది కదా, పోలీస్ కార్స్ నడిపే వాళ్ళు ఉంటారు కదా, అందులో రిక్రూట్ చేసుకుని పోయినసారి ఏమైందంటే ప్రీవియస్ ఇయర్లో 3 marks యాడ్ అయినాయి అనమాట. అట్లా చాలా మంది క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు. లేని వాళ్ళు చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి 6/6, లెఫ్ట్ 6/6 అంటే అసలు సైడే ఉండొద్దండి. ఈవెంట్స్కి వస్తే 600 meters 800 meters. 1600 వచ్చేసేమో మెన్కి, 800 వచ్చేసేమో ఉమెన్కి ఉంటుంది. సో మెన్కి వచ్చేసి 7 minutes 15 seconds, ఎక్స్ సర్వీస్ మెన్ కనుకో 9 minutes 30 seconds అనమాట. ఉమెన్కి వచ్చేసి 800 meters 5 minutes 20 seconds. ఇక్కడ అయిపోయిన తర్వాత నార్మలైజేషన్ ఇవన్నీ ఎగ్జామ్ రాసిన తర్వాత లాంగ్ జంప్ చూసుకోండి. మెన్ క్యాండిడేట్స్ ఫర్ పోస్ట్ కోడ్ 21, 27 సివిల్ వాళ్ళకి, సివిల్ 21 అంటే సివిల్ పోస్ట్, 27 అంటే పైన మీకు మెన్షన్ చేసి 27 పోస్ట్ కోడ్ ఏమన్నా అది చూసుకోండి ఒకసారి. 4 meters ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3.5. ఆల్రెడీ ఇంతకుముందు 4 meters ఉన్నది, ఇప్పుడు అంటే ఉంది షార్ట్ పుట్ 6 meters. ఇక్కడ ఉమెన్కి వచ్చేసి 2.5 meters లాంగ్ జంప్, 4 meters వచ్చేసి షార్ట్ పుట్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వకుండా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలండి. సడన్ గా మీరు మెయిన్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ 1 month లో పెట్టేసరికి స్టార్ట్ చేస్తామంటే కుదరదు. ప్రిలిమ్స్ అన్ని 200 marks కదా. ఇక్కడ అంతా మనకి ఏమి ఇచ్చారు, పోస్ట్ కోడ్ అండ్ డీటెయిల్స్ అని ఇచ్చారండి. మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం పీడిఎఫ్ అనేది, అక్కడ క్లియర్ కట్గా మీరు ఒకసారి చూసుకొని ఇది మనం ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని మెయిన్గా తెలుసుకోవడానికి మాత్రమే వీడియో. ఇవన్నీ కమిషనరేట్స్ అనమాట, ఏ డిస్టిక్ ఏ కమిషనరేట్ కిందికి వస్తుంది అనేది. వచ్చి జోన్స్ మనకు Zone 1, Zone 2, Zone 3, Zone 4, Zone 5, Zone 6, Zone 7 జోన్స్ ఉంటాయి కదా. మాది రంగారెడ్డి కాబట్టి మాది Zone 6. హైదరాబాద్, మల్కాజిగిరి, మేజర్ ఇలా కట్ ఆఫ్ కొంచెం తక్కువగా ఉంటుందండి. Zone 7 అండ్ Zone 4 పోల్చుకుంటే. ఓకేనా, దాన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూసుకోండి. మనకు సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, ఇదంతా జీకే కింద వస్తుంది. హిస్టరీ, ఇండియన్ కల్చరు, నేషనల్ మూమెంట్ అండ్ పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్. స్టేట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతారు సెంట్రల్ కంటే. డైలీ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతారు కదా. ఇప్పుడు అది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఏం కాదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. ఇది కూడా అంటే వచ్చేసి మనకు అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అడుగుతారు కదా, అదన్నీ చూసుకొని ఒకవేళ బోనఫైడ్స్ లేని వాళ్ళు ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టాల్సి వస్తుంది. సో మీరు ముందే అప్లై చేసుకుంటే బాగుంటుంది, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లికేషన్ రాకముందుకే. ఓకే, సో ఇవన్నీ డిస్క్రిప్షన్లో చూసుకోండి క్లియర్గా. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకు మెయిన్గా ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ క్వాలిఫికేషన్ ఉంది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఉమెన్కి ఏ పోస్టులు బెటర్ ఉంటాయి, మెన్కి ఏ పోస్టులు బెటర్ ఉంటాయి, అండ్ కొన్ని పోస్టులు స్పెసిఫిక్గా మెన్కి ఉన్నాయి, కొన్ని పోస్టులు స్పెసిఫిక్గా ఉమెన్కి మాత్రమే ఉన్నాయి. సో అవి కూడా చూసుకోండి. ఇంకోటి
ఉమెన్ రిజర్వేషన్ 33% వచ్చింది కదా, అదొకటి. పోస్టులు తక్కువ ఉన్నాయని కాదు, మీకు కావాల్సింది ఒక పోస్ట్ కాబట్టి మీరు దాన్ని క్లారిటీగా అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా తక్కువ వచ్చింది కదా వేకెన్సీస్, మన వాళ్ళు అవుతుందా కాదనుకోకుండా ప్రతి ఒక్కరు ఏం చేయండి, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఎన్ని రోజులు ప్రిపేర్ అయిందంటే వృధా చేసుకోకండి. ఓకేనా, 7,000 అయినా పర్లేదండి. సెంట్రల్తో పోల్చుకుంటే స్టేట్లో చాలా బెటరే. సెంట్రల్లో మీకు వచ్చేసి హండ్రెడ్స్లో ఉంటుంది, స్టేట్లో 1,000లో ఉంటాయి. ఓకేనా, ఈ అంత ప్రీవియస్ నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ చాలా తక్కువ. బట్ ఈ మాత్రమైనా మనం టైం వేస్ట్ కాకుండా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు మధ్యలో కంటిన్యూస్గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసారో కంటిన్యూస్గా, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈజీగా రివిజన్ చేసుకుంటారు, ఎగ్జామ్ వచ్చేలోపు జాబ్ కొట్టేసుకుని వెళ్ళిపోతారు. మధ్యలో ఎప్పుడు ఆపొద్దండి నోటిఫికేషన్ లేట్ అయింది. ఓకేనా, ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. అప్లికేషన్ వచ్చిన తర్వాత నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు మళ్ళీ మన ఛానల్లో మెన్షన్ చేస్తా. ఓకేనా, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి నోటిఫికేషన్ మీకు ఎవరైనా అవైలబుల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి. థ్యాంక్ యూ గైస్.